అండి అందరికి. మీలో ఎంతమందికి కాకరకాయ అంటే నచ్చదు? నాకు ఒకప్పుడు ఈ కాకరకాయ అంటే నచ్చేది కాదు, కానీ మా అమ్మ ఒక రోజు చేసి పెట్టింది, సో అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది. అబ్బా, మా అమ్మ చేసే కాకరకాయ ఫ్రై ఎలా ఉంటుంది అంటే, కాయని ఇలా కట్ చేయదనమాట. కాయ చిన్న సైజ్ తీసుకొని వాటిని నీట్ గా పొట్టంతా తీసేసి ఒక ఘాట్ పెట్టి లోపల ఉన్న విత్తనాలన్నీ క్లియర్ చేసేసి దాంట్లో మసాలా అయితే వేస్తది అనమాట. అది మసాలా ఏం కాదులేండి, తెల్లగడ్డ కారం అంటాం మేమైతే. మరి ఈ మసాలాని మీరేమంటారు? ప్రాసెస్ మొత్తం ఒకటేలాగా చేస్తది అనమాట, కానీ చివర్లో కొంచెం అయితే బెల్లం వేస్తుంది. దానికి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ కాకరకాయ ఫ్రై, కానీ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళ కోసం ఇది. ఎందుకంటే మా అత్తయ్యకి కూడా తెలియదు నేను చేసేదాకా కూడా కాకరకాయ ఫ్రై లో బెల్లం వేస్తారా అని. కాకరకాయలో చేదు పోవాలంటే ఫస్ట్ కూర చేయక ముందే పోవాలి, దాంట్లో నుంచి సగం చేదు వరకు. కొంతమంది ఏంట్రా అంటే డైరెక్ట్ కట్ చేసి ఆయిల్ లో ఫ్రై చేస్తారు, అలా చేస్తే ఏం చేదు పోదు. చేసిన కాకరకాయల్లో కొంచెం సాల్ట్ వేసేసి ఒక 15 minutes పక్కన పెట్టేసాం అనుకోండి, నీట్ గా నీళ్ళన్ని పిండేసి మరి ఇంకా ఫ్రై చేసేసుకోవడమే. ఒకసారి ట్రై చేయండి. సరే ఉంటా మరి.